ఇదే లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. మంచి హెల్తీ టిఫిన్స్ అయితే ఈ మధ్య చూపిస్తున్నాను గదా! పిండి రుబ్బుకోకుండా ఈజీగా అయిపోయేవి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అందులోని హాలిడేస్ అంటే వాళ్ళతోటి పెద్ద టాస్కే గదా! చిన్న పిల్లలతోటైతే. పెద్దవాళ్ళైతే పర్వాలేదు మాకులాగా. చిన్న పిల్లలు ఉన్నప్పుడైతే మేము కూడా అంతే ఎక్స్‌ప్రెస్‌లో పరిగెట్టేవాళ్ళం. ఇదిగోండి నేనైతే ఈరోజైతే పోహ మీకు తెలుసు కదా! పోహ అంటే రకరకాలుగా చేసుకుంటారు. నేను చేసేదైతే పిల్లలకి హెల్తీగా పెద్దోళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఈజీ రెసిపీ. అటుకులు మీకు అటుకులు దొరుకుతాయి గదా! మనకి స్మార్ట్ పాయింట్‌లో ఇంకా చాలా దుక్కులు బయట కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. అవైలబుల్‌గా ఉంటాయి. అయితే మాకు ఆంధ్ర సైడ్ అటుకులు బావుంటాయండి. స్వర్ణ బియ్యం అటుకులు మాట అవి. అంటే స్వర్ణ బియ్యం ఉంటాయి కదా! అవే అనుకుంటాను. కానీ మంచి టేస్ట్ ఉంటాయి అటుకులు. ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా అంటే కొంచెం శ్రమ ఉంటుంది. అంటే మామూలుగా చేసుకునేదే కదా అని మీకు అనుకోవచ్చు. రెగ్యులర్‌గా చేసే కన్నా వీడియో చేసేది కొంచెం డబల్ పని ఉంటుంది. చూడండి. ఇదిగోండి ఇప్పుడు నేనైతే శుభ్రంగా కడిగేస్తున్నాననమాట. వాష్ చేసేసుకుంటున్నాను అటుకులు. ఈ ఫ్రెష్ వాటర్ అండి. అందుకని ఒక 2 టైమ్స్ అయినా మనం శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. ఇది రెండోసారి, ఇది మూడోసారి ఇప్పుడు. ఇదిగోండి నేనైతే శుభ్రంగా అటుకుని పిండేసి ఇలా ఈ జార్లో వేసేస్తున్నాను. అసలు మామూలుగా అయితే అటుకులు ఇలా జార్లోనే కడిగేసుకుంటే అయిపోతుంది. ఇలాగ మొత్తం అంతా అయిపోయాక చూపిస్తాను మీకు. ఇదిగోండి అటుకులు అయితే పక్కన పెట్టాను. శుభ్రంగా కడిగేసి కొంచెం నానాలన్నమాట. మూత పెట్టేసుకుందామే. ఇలా చికెన్ దాంట్లో డైరెక్ట్గా కడిగేసుకుని మీరు ఇలా పిండక్కర్లేదు. నేను కొంచెం మన సొంత అటుకులు కదా, కొంచెం ధాన్యం పొట్టు లాంటిది అది వస్తాయని చెప్పేసి కడిగానమాట నేను. ఇదిగోండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పోహాకి ఇవన్నీ చూస్తే మీకు భలే అనిపిస్తుంది కదా చూడడానికి. ఇవన్నీ వేస్తారా విజయ అని మీకు అనుకోవచ్చు. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ అన్నీని. ఆనియన్స్ కట్ చేస్తాను, క్యాప్సికమ్, కొత్తిమీర అని. ఇంకా అటుకులు అయితే ముందు కడిగేసి ఉంచుకుంటే అవి మెత్తగా సాఫ్ట్గా అవుతాయి కదా అని ముందు అవి చేద్దామని అది చూపించాను అనమాట. చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ అయితే కనుక మీకు. చక్కగా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇది టిఫిన్ కింద యూస్ చేసుకోవచ్చు. టిఫిన్ కింద చక్కగా తినేయచ్చు. అలాగే మళ్ళీ మనం స్నాక్స్ కింద మధ్యాహ్నం మాటలు ఏదైనా పిల్లలకి హెల్తీ టిఫిన్స్ పెట్టుకోవాలనుకుంటే అటుకులు అవి మీకు తెలిసిందే కదా. చక్కగా అవి మనం ఇంకా కోటింగ్ అంటే పై లేయర్ బియ్యం లేయర్ అది కాకుండా ధాన్యం పవర్ ఒక్కటే బయటకు వచ్చేసి తర్వాత అటుకులు వచ్చేస్తాయి కదా, అవి మంచిదన్నమాట. అది నేను ఎలా చెప్పాలనుకున్నానంటే మీకు చెప్పే విధానం కుదరలేదు నాకు. అటుకులు అంటే మీకు తెలిసిందే కదా, దానిపై లేయర్ అది ఎక్కువ తొలగించకుండా అటుకులు అనేది వస్తాయి కాబట్టి అది హెల్త్కి మంచిదే. అలాగే ఫ్రూట్స్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ఇలా పెట్టామనుకోండి డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా బెస్ట్ అన్నమాట. చాలామంది అవి తింటే తగ్గుతాయి, ఇవి తాగితే తగ్గుతాయి, ఇవన్నీ కన్నా ఇలాగ మనం చేసుకుంటే చాలండి. వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలాగా క్వాంటిటీ, మనం రైస్ క్వాంటిటీ అది తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అంటే అటుకులు తీసుకోవడం దాని ప్లేస్లో, లేదా బ్రౌన్ రైస్ అలా అన్నమాట. నేను 2 క్యారెట్లు తీసుకున్నాను. ఇలాగా మనం ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనం తీసుకుందాం అంటే ఇప్పుడు వెజిటేబుల్స్ హెల్త్కి మంచిదని కొంచెం ఎక్కువ తీసుకుని అటుకులు కొంచెం తగ్గించుకుని వాటితో పాటు తిన్నా కూడా బాగుంటుంది కదా. స్వీట్ కార్న్ అలాగే క్యారెట్ కూడా కట్ చేసేసాను, బంగాళదుంప కూడా కట్ చేసేసాను. ఈ స్వీట్ కార్న్ కూడా సరిపోతుంది. దానిమ్మకాయ బాగున్న గింజలు తీసుకున్నాం. ఇదిగోండి బాగున్నాయి కదా లోపల. ఈ బాగున్న గింజలన్నీ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుందాం. పోహా అంటున్నావు విజయ, ఫ్రూట్స్ చూపిస్తున్నావు, స్వీట్ కార్న్ చూపిస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కానీ బాగుంటుంది టేస్ట్. అందులోనే ఇంకా సమ్మర్లో అంటే దానిమ్మకాయలు రావు, ఎక్కువ మ్యాంగోస్ వస్తాయి కదా, ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. ఇంకా నేనేంటంటే ఒక కాయ తెప్పించాను.
అంటే పిల్లలు తింటారు కానండి తక్కువ మాట ఒలిసి ఇవ్వాలన్నమాట వాళ్ళకి పత్తిదనంగా పెట్టాలి నేను ఏదైనా పెట్టాలంటే మా పిల్లలు పెద్దోళ్ళు అయినా సరే అలా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే ఈ గింజలన్నీ కూడా ఒలిచేసి ఒక కప్పులో వేసేస్తాను. ఒక్క కాయ 50 రూపీస్ ఎంతో తీసుకున్నారండి. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటున్నాయి ఫ్రూట్స్ కూడాని. అంటే సీజన్ గానిలో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. కళాయి పెట్టేసాను. మీరు లంచ్ కింద కూడా బాక్స్లో పెట్టేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇది లంచ్ బాక్స్ కింద, స్నాక్స్ కింద, టిఫిన్ కింద. ఇంకా అటుకులు అంటే మీకు బలం కాబట్టి వెజిటబుల్స్ అన్నీ ఎక్కువ వేసాం. ఇంకా మీరు బీన్స్ కూడా వేసుకోండి. ఫ్రెంచ్ బీన్స్ అంటాం కదండి, ఆ ఫ్రెంచ్ బీన్స్ కట్ చేసుకుని చిన్న చిన్నగానే అవి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితేనే. వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు, అంటే ఫ్రైడ్ రైస్ ఎలా వేసుకుంటాం అలాగా. క్యాబేజ్ అది కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. నేనైతే క్యాబేజ్ అది ఏం వేయట్లేదు, నాకు నచ్చిన స్టైల్లోనే మీకు చేసి చూపిస్తున్నాను. బాగున్నాయండి ఇవి. రిలయన్స్లో తీసుకున్నాను కదా, పొట్టిగా చక్కగా గాజీ దలసరిగా బాగున్నాయి. అన్నిట్లో అన్నీ వేసేసాను అనమాట. నేను కబోర్డ్లో సర్దేశాను, మీకు చూపిస్తాను. ఇలా చూడండి, ఇదిగోండి కబోర్డ్లో అన్నీ సర్దేశాను. గాసెసాలు, లవంగాలు, యాలక్కాయలు, సాజీరా, నిమ్మప్పు, వంట సోడా, జాజిపత్రి, ఇంకా అన్నీ బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసాను. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు మస్టర్డ్ సీడ్స్ బాగా రోస్ట్గా వేయితే బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర, జీలకర్ర మంచిదే కదా, కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. కొద్దిగా ఆవాలు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే పల్లీలు వేసుకోవాలి. ఇంకొన్ని వేద్దాం, బాగుంటాయి పల్లీలు. ఎంతమందికి ఇష్టం? నాకైతే కొంచెం ఉడకబెట్టిన పల్లీలైనా వేపిన పల్లీలైనా ఇష్టంగానే తింటాము. ఇది కొంచెం వేగాలన్నమాట. పల్లీలు దోరగా కొంచెం వేగితే మనకి కమ్మటి వాసన వస్తుంది కదా, బాగుంటుంది. అప్పుడు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి, ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అసలు మీకు ఏమనిపించిందని. నేనైతే ఈజీగా ఉన్నాయి. స్వీట్ కార్న్ మనకు దొరుకుతూనే ఉంటాయి. ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ కూడా దొరికేవే. ఇదిగోండి బంగాళదుంపలు కొంచెం ఇదిగో ఈ మాత్రం సైజులో అయితే ముక్కలు కోసుకున్నాను అనమాట. మరీ చిన్నగా కాదు, ట్యూబ్ టైపు. ఇదిగోండి ఇలాగా సరిపోతుంది. ఇవి చిటపట్లు ఆడుతున్నాయి కదా పల్లీలు, ఇలాంటప్పుడే బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఇవ్వండి బంగాళదుంపలు కూడా మనకి దోరగా వేగాలి. ఇప్పుడు ఇవి కొంచెం దోరగా వేగాక మళ్ళీ మీకు చూపిస్తాను. నువ్వులండి, నువ్వులు కూడా మంచి కాబట్టి నేను నువ్వులు కూడా వేసుకుంటున్నాను. ఆప్షన్ మాత్రమే, నేనైతే వేసుకుంటున్నాను. తింటే మంచిది కాబట్టి హెల్త్కి. నిమ్మకాయలు మన అటుకులు ఎక్కడ దాకా వచ్చినాయి. ఇదిగోండి దుల్లుగా అయిపోయినాయి కదా, మెత్తగా సాఫ్ట్గానే. అటుకును కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇది బంగాళదుంపలు కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేద్దాం. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆలు కొంచెం వేగిన తర్వాత ఇది కూడా బాగా వేగాలి. ఇదిగోండి క్యారెట్ కూడా వేసేస్తున్నాను, క్యాప్సికమ్, అలాగే స్వీట్ కార్న్, అలాగే కొద్దిగా పసుపు,
అలాగే సాల్ట్. ఇవి ఒకసారి కలుపుకోండి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కదా. అటుకులతో బెల్లంతో చేయడం, లేదంటే టీలో వేసుకోవడం, పాల్లో వేసుకోవడం, బెల్లం కోరుకొని కొంచెం కొబ్బరి కూరేసి కలుపుకొని తినడం, అలా చేసేవాళ్ళం కదా. పులిహోర అది చేసుకుని తినేవాళ్ళం కదా. ఇలా కూడా ఎప్పుడైనా మీరు ట్రై చేస్తే కనుక సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకేం ట్రై చేశారో కూడా చెప్పండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఎక్కువ కాదు, ఈ ముక్కలన్నీ కొంచెం ఉడికేటట్టుగా అంతే, జస్ట్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తానండి. కొంచెం మగ్గ పెట్టాలన్నమాట, ఉడుకుతుంది. అటుకులు రెడీ చేసుకున్నాను, నిమ్మకాయలు కూడాని. ఇంకొకటి ఏంటంటే షుగర్ కూడా వేసుకోవాలి. ఒక్క నిమిషం, కొంచెం షుగర్ కూడా. చూసారా 15 నిమిషాలు అయితే పట్టింది కదా. నేను వేసిన వాటర్కి మనకి బంగాళదుంప ఉడికిందో లేదో చూసి అప్పుడు క్యారెట్ క్యాప్సికమ్ వేసుకోండి. ఎందుకంటే కొంచెం నేను మామూలుగా లావుగా కూడా క్యూబ్ సైజులో కట్ చేశాను కాబట్టి ఇది ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఉడికిపోయిందన్నమాట. ఇలా కట్ అవుతుంటా మెత్తగా నొక్కుతుంటే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనుకోండి, చక్కగా అయిపోయినట్టమాట. ఇదిగోండి, ఇప్పుడు అటుకులు వేసేసుకుందాం. నేను కడిగాను కానీ, లేదంటే మీరు ఫ్రెష్గా మంచిగా ఉన్నాయనుకోండి, ఏమీ లేకుండా మామూలుగా నెట్లోనే ఇలా చికెన్లోనే కడిగేసుకొని ఉంచేసుకుంటూ పక్కకి సరిపోతుంది. ఒక 2 టైమ్స్ అలా. కొత్తిమీర, లెమన్. మీకు షుగర్ ఎందుకు వేసానో ఇప్పుడు అర్థమై ఉంటుంది. లెమన్ పులిహోరలో ఎప్పుడైనా సరే ఒక 2 స్పూన్లు షుగర్ అనేది యాడ్ చేసి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట, పులుపు. నేను ఇక్కడ 2 కాయలు వాడాను. సరిపోతే మళ్ళీ నెక్స్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకుందామే. ఇదిగోండి, చూసారు కలరు స్ట్రక్చర్ అది ఎలా ఉందో. చూడ్డానికే కాదు, మనకి చూసినప్పుడే లుక్ బాగుందనుకోండి తినేస్తాం. ముందు టక్కన ఒక స్పూన్ నోట్లో పెట్టేస్తాం, ఎలా ఉందనే తెలుసుకోవడం కోసమైనా. కాబట్టి చూడ్డానికి బాగుండాలి మనం ఏ డిష్ చేసినా కూడా. అప్పుడు పిల్లలు అట్రాక్షన్గా ఫీల్ అయ్యి టక్కన తింటారన్నమాట. కొత్తిమీర మీకు నచ్చితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం. ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేద్దాం. ఇదిగోండి, సాల్ట్ అయితే అస్సలు సరిపోలేదు. అందులోనే ఇది కొంచెం మెత్తబడింది. అంటే మరి మేము ఇంట్లో రెడీ చేసుకున్న అటుకులు కదా ఇవి, అందుకని మాకు ఇలా ఉన్నాయి. మీకు బయటకు ఉన్నప్పుడు బెరుసుగా ఉంటాయి కాబట్టి మీరు కడిగేసుకుని జల్లెల్లోనే అలా ఉంచేసుకుంటే అది మెత్తగా అవుతాయి. కొంచెం మనకి ఇలా వేపినప్పుడు కొంచెం బిగుస్తుంది కదా, పుల్ల ముక్కల్లో అవుతాయి కొంచెం అటుకులు. అలాంటప్పుడు ఇలా వేడి నీళ్ళు వేసుకుని కొంచెం ఒక చుక్క అలా వేసుకుని మీరు మూత పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఇంకా ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేస్తే అటుకులు పుల్ల ముక్కల్లో అవ్వకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఇదైతే మాది మెత్తబడింది, అంటే ఇంట్లో చేసుకున్న అటుకులు అన్నాను కదా స్వర్ణ బియ్యంతో, అందుకు ఇలా ఉన్నాయన్నమాట. అయిపోయింది, ఇంకా తీసుకొచ్చేస్తున్నాను. కావాలితే లంచ్కి కూడా తినచ్చండి. ఇది మీకు చూపిస్తున్నట్టే ఉంది, కానీ ఇంకా మీకు అటుకులాగే వచ్చేయాలనుకుంటే అంత ఎక్కువసేపు కడగద్దు. నేనంటే 3 టైమ్స్ కడిగాను. ఇదిగోండి,
సర్వింగ్లోకి. ఇప్పుడు మీకు ఇష్టమైతే దానిమ్మ గింజలు వేసుకొని తినడమే. చూడ్డానికి ఇంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇది లంచ్ కింద తినేయచ్చు, చక్కగా పిల్లలు కూడా హ్యాపీగా పెట్టచ్చు. సాయి ఇదిగో నీకోసం మన ఇద్దరం ఇక్కడ కూర్చుందాము, తమ్ముడికి ఇచ్చేద్దాం, లోపలికి పట్టుకెళ్ళిపోతున్నాను వాళ్ళకి. ఇదిగోరా నీకు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. ఒకళ్ళు అక్కడ, ఒకళ్ళు ఇక్కడ, ఒకళ్ళు ఇక్కడ. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. నిజంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా నాకు నచ్చిందంటే మీకు షేర్ చేయకుండా ఉన్నాను కదా. ఎలా ఉంది? చిన్నడా ఎలా ఉంది? బాగుంది కదా. అది చెప్పండి, కొత్తదనం ఎలాగో ఉంటుంది మన వీడియోస్లో. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. దానిమ్మ గింజలు నోటికి, ఒక టైంలో నిమ్మకాయ లెమన్ కూడా పిండాను. బాగుందండి. నేనంటే 100 మార్కులు వేసేస్తాను. సూపర్ ఉంది. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.